ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమని భక్తుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నారు. చాలాసార్లు మనుషులమైన మన జీవితంలో సంతోషము, దుఃఖము, బాధ, వేదన, ఆవేదన ఇవన్నీ మారి మారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ప్రభునందు ఎలా సంతోషించడము, ఎలా ఆనందంతో ఉండడము. అయితే మనము ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందంతో ఉండాలంట. సాతానుడు దేవుని బిడ్డలకు విరోధముగా చేసే కార్యములలో మొదటిది ఏమిటంటే మన సంతోషమును, మన ఆనందమును వాడు అపహరించడము. వాటిని మన మన యొద్ద నుండి దూరముగా చేయడము. అయితే దేవుని బిడ్డలమైన మనము ఎట్టి పరిస్థితిలోనూ మన సంతోషమును, మన ఆనందమును కోల్పోవు వారముగా కాకుండా ఎప్పుడు కూడా మనము ప్రభునందు ఆనందించు వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందంతో, సంతోషంతో ఉంటామో అప్పుడు సాతానుడు మన దగ్గర నుండి పారిపోయి మనము దేవునికి ఇంకా సమీపమైన వారముగా మనకు వచ్చిన శోధనలు, బాధలు అన్నిటినీ మనము అధిగమించి, జయించి ముందుకి కొనసాగుతూ ఉంటాం. దేవుని వాక్యములో భక్తులు దానిని నిరూపించినటువంటి వారై ఉంటూ ఉన్నారు. యోబుకి సమస్తము నష్టము కలిగింది. అయితే ఆ నష్టము అతని ఆనందాన్ని, అతని సంతోషాన్ని అపహరించలేదు. ఎందుకంటే ఆయన ప్రభువుని స్తుతించి మహిమపరిచి ఆనందంతో ఆయనను గనపరిచినాడు. ఉన్నప్పుడు ఎట్ల దేవుణ్ణి గనపరిచాడో అలాగనే తనకు నష్టము వాటిల్లినప్పుడు, తన కుటుంబంలో మరణం ఏర్పడినప్పుడు, తన శరీరంలో వ్యాధి వచ్చినప్పుడు, తాను బలహీనుడైన మనుషుడిగా మారినప్పుడు, తన భార్య తనను నిందించినప్పుడు, అతడు తన యథార్థతను విడిచిపెట్టక ఎప్పుడూ కూడా ప్రభువునందు తాను ఆనందంతో, సంతోషంతో ఉన్నానని చెప్పి ప్రభువుని అతడు స్తుతించి గనపరిచినాడు. అందుకనే అతడు కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా పొందుకొని దేవుని యొక్క కృపకు పాత్రుడైన మనుషుడిగా మారినాడన్నది మనకందరికీ తెలిసిందే. పౌలు శీలలను చెరసాలలో బంధించినప్పుడు వారిని బెత్తములతో కొట్టినారు. వారు కాళ్ళకు చేతులకు సంకెళ్లను బిగించినారు. అయితే మధ్యరాత్రి వారు ఏం చేశారు? వారు ఏడుస్తూ వేదన పడలేదు. కానీ మధ్యరాత్రి వారు పాడి స్తుతించి ఆనందంతో ప్రభువుని గనపరిచినారు. అవును దేవుని బిడ్డలారా, ఉన్నప్పుడే కాదు సంతోషం, మనకన్నీ ఉన్నప్పుడు ఆనందంతో ఉండడములో విశేషం ఏమీ లేదు. మనకు ఆనందముగా మనం ఉన్నప్పుడు ఆనందించడంలో అది విశేషం ఏమీ లేదు. నువ్వు శ్రమలో ఆనందించు, బాధలో ఆనందించు, కష్టములో ఆనందించు, ఉపద్రవములో ఆనందించు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. నిన్ను చుట్టుముట్టిన శోధనలు, కష్టాలు, బాధలు, శ్రమలు తొలగి దేవుని దీవెనలకు పాత్రులుగా మీరు మారుతారు. కనుక మన కొరకై శ్రమపడి మరణించి తిరిగి లేచిన ప్రభునందు మనమెప్పుడునూ ఆనందంతో ఉందాం. దేవుని దీవెనలు మెండుగా మీకు కలుగునుగాక. గనుడా నీకు వందనాలు. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.